Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic Maths M3 C24 వాళ్ళది ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ 3 యూనిట్ 3లో థర్డ్ పార్ట్. మనకు యూనిట్ 1 అండ్ అదే పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మీకు వచ్చేసి ఏవి స్టార్ట్ చేసుకున్నాం మనం. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ దాంతో వచ్చే షార్ట్ కట్ ఫార్ములా ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ బెర్నౌలీస్ రూల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కంటిన్యూషన్ బెర్నౌలీస్ రూల్ బేస్డ్ ఆన్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. చాలా వరకు వీడియో చూసేటప్పుడు 480pలోనన్నా 720pలోనన్నా చూడండి, మీకు వీడియో మంచి క్లారిటీగా వస్తుంది. వాయిస్ అంటే కొద్దిగా ఇన్ కేస్ డౌన్ అనిపించింది అనుకోండి, ఫుల్ పెట్టుకోండి. మీ మొబైల్లో ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే క్లారిటీగా వినిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ అనిపిస్తే, లేదు నార్మల్గా ఉంటే నో ప్రాబ్లం. ఓకేనా. రైట్ సార్, మాకు ఇప్పుడు C24 కదా, మాకు 4th యూనిట్ ఇంకా వేరే యూనిట్స్ కావాలనుకుంటే జస్ట్ మీ యూనిట్ పైన ఉన్న నేమ్ చూసి మన దాంట్లో ఉన్న C21 C18 వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. అవి కూడా మీకు C24 వాళ్ళకి యూజ్ అవుతాయి. లాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా. రైట్, వీడియోలోకి వెళ్తే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మనకి యాప్ కూడా ఉంది, కానీ ప్లే స్టోర్ యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ కేస్ మన ఛానల్ యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎట్ ఏ టైం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాం. రైట్, బెర్నౌలీస్ రూల్ ఏంటిదంటే మనకు సక్సీజర్ అన్నట్టు. సక్సీజర్ దేనికి? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏమంటే టూ వాల్యూస్, ఇంటిగ్రేషన్ uvdx ఈక్వల్ టు u ఇంటిగ్రేషన్ vdx మైనస్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx హోల్ dx. ఓకేనా. ఇది ఇంటిగ్రేషన్ uvdx లో u ఇంటిగ్రేషన్ ఆఫ్ v వాల్యూ ఏమైందండి v1 మైనస్. అయితే మనం నార్మల్గా డిఫరెన్షియేషన్ చేస్తే వాటిని యూ డాష్ యూ డబల్ డాష్ అని ఇండికేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి దానికి ఒక వేరియబుల్ లాగా తీసుకోవడానికి v1 లాగా ఇండికేట్ చేశానంటే. అయితే డి బై డిఎక్స్ ఆఫ్ యూ, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే యూ డాష్ v1 dx. మళ్ళీ దీన్ని u ఇంటూ v మెథడ్ చేయండి. u v1 మైనస్ u ఇంటూ v మెథడ్ అంటే దిస్ ఇస్ ద u వాల్యూ. u డాష్ ఇంటిగ్రేషన్ v1 dx మైనస్ d బై డిఎక్స్ ఆఫ్ u dash integration v1 dx whole dx we applied. Expansion u v1 minus u dash ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 అనేది ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే అదేమైందని v1 కాస్త v2 గా కన్వర్ట్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ u డాష్ వాల్యూ u డబల్ డాష్ v1 వాల్యూ నథింగ్ బట్ v2 dx అవుతుంది. అంటే దీన్నిటినే కంటిన్యూస్ చేస్తే మనకు వచ్చే బెర్నౌలీస్ రూల్ ఫార్ములా ఇస్ uv dx ఈక్వల్ టు u v1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4 plus u4 v5 up to so on అని మీనింగ్. మాక్సిమం మనం u ట్రిపుల్ డాష్ వరకు యూజ్ చేయగలుగుతాం ఈ ఫామ్లో. మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ను 2 ఆర్ మోర్ 2 సార్ల కంటే ఎక్కువ చేస్తాము ఒకటే క్వశ్చన్కు, ఆ ప్లేస్లో మనం బెర్నౌలీస్ రూల్ అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక్కడ u వాల్యూస్ అన్నింటినీ డిఫరెన్షియేషన్ చేయాలి, v వాల్యూస్ అన్నింటినీ ఇంటిగ్రేషన్ చేయాలి. అవి ఎలా వస్తుందో చూడండి. ఇది ఫార్ములా అండి, కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇదే బెర్నౌలీస్ రూల్లో యూస్ అంటే చూడండి, u అంటే వాల్యూ, యూను 1 టైం డిఫరెన్షియేషన్ అనుకోండి, du బై dx ఈక్వల్ టు 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే u డాష్. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, du డాష్ బై dx అంటే u డబల్ డాష్. దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైందండి, u ట్రిపుల్ డాష్ అని మీనింగ్. దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైందండి, u 4 డాష్ అని మీనింగ్. ఓకేనా. రైట్, అదే v ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx ఏమైందండి, v1 ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx ఏమైందండి, v2 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ v2 dx ఏమైందండి, v3 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ v3 dx ఈక్వల్ టు v4 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ v4 dx ఈక్వల్ టు v5 ప్లస్. ఇలా అంటే ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాటిని v1 v2 v3లు అనుకుంటామని, డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చే వాటిని u డాష్లు అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకేనా. రైట్, ఇది క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉంటే మనం బెర్నౌలీస్ రూల్ క్వశ్చన్స్ వేటికైనా అప్లై చేయొచ్చు కూడా ప్రాపర్గా. ఓకేనా. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం అప్లై చేస్తూ ఉంటాం. ఓకే. రైట్, ఇక్కడ బెర్నౌలీస్ రూల్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి.
ఎక్స్ పవర్స్ సైన్ కాసే ఉంటాయండి, వేరే క్వశ్చన్స్ ఉండవు. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈ పవర్ టు ఎక్స్ డిఎక్స్. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ టు ఎక్స్ డిఎక్స్ అనే క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ మనం ఏం బై యూజింగ్ బెర్నౌలిస్ రూల్. By using Bernoulli's rule. Here Bernoulli's rule is equal to what? Integration u v dx equal to what? U v1 minus u dash v2 plus, okay, u double dash v3 minus u double dash v4, okay, u triple dash v4 plus u4 dash v5 ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం. బట్ v triple dash is the NF లాస్ట్ ఫార్ములా. అయితే ఇక్కడ అకార్డింగ్ టు హైలైట్ వాట్ ఈస్ ద u వాల్యూ? u వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ క్యూబ్ అండి. v వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టు ఎక్స్. ఓకేనా? అయితే పాజిటివ్ నెగటివ్ ఈ వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే యూ డాష్, దీని డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వాట్? 3x స్క్వేర్. మనకు ఆల్రెడీ తెలుసు, వి రైట్ 3x స్క్వేర్. నెక్స్ట్ దీని ఇంకొకసారి యూ డబల్ డాష్ అంటే ఈ 3x స్క్వేర్, 3 కాన్స్టెంట్ కూడా అవుట్ రైడర్ వస్తున్న డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x అంటే ఆన్సర్ ఏమైందండి 6x ఈక్వల్ టు 6x. యూ త్రిబుల్ డాష్ డి బై డిఎక్స్ 6x అంటే మళ్ళీ అగైన్ 6 కాన్స్టెంట్ వాల్యూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత అండి 1 అంటే ఆన్సర్ ఏమైంది 6. ఇంకొకసారి చేయాలంటే అవసరం లేదు, ఇంకొకసారి నువ్వు యూ త్రిబుల్ డాష్ చేస్తే ఆన్సర్ ఏమైందండి 0 అయింది, అంటే త్రిబుల్ డాష్ వరకు ఎనఫ్ అని మీనింగ్. నెక్స్ట్ ఇది v1 అంటే ఒక్కసారి ఇంటిగ్రేషన్ చేస్తున్నా అని మీనింగ్. v1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 2x dx, ఈ పవర్ 2x బై ఎక్స్ కోఎఫిషియంట్ 2 కాబట్టి ఏమైందంటే అది డినామినేటర్ లో అప్లికేబుల్ అవుతుంది. సో విచ్ ఈజ్ రిటన్ యాజ్ ఈ పవర్ 2x బై 2. నెక్స్ట్ v2 అంటే ఆల్రెడీ వన్ టైం డిఫరెంట్ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన వాల్యూను మళ్ళీ ఇంకొకసారి ఇంటిగ్రేషన్ చేయమని మీనింగ్. అంటే వాట్ వి గెట్ 1/2 కాన్స్టాంట్ అండి ఈ పవర్ 2x dx, 1/2 ఈ పవర్ 2x ఏమైందండి ఈ పవర్ 2x బై 2, నథింగ్ బట్ 2 2 4 అంటే ఈ పవర్ 2x బై 4 వస్తుంది. అంటే ఈ వాల్యూ ఇస్ ఈ పవర్ 2x బై 4. ఇంకొకసారి డిఫరెన్షియేషన్ అప్పుడు ఏమైంది ఇంటిగ్రేషన్ అన్నాడు, ఈ పవర్ 2x 4 2 ఏమైందండి 8 అవుతుంది. నెక్స్ట్ v4 తీసుకున్నాను అనుకోండి, v4 ఏమైందండి ఈ పవర్ 2x 8 2 ఎంత 16 వస్తుంది. వచ్చేసిందా? ఇదే మనకి ఇంటిగ్రేషన్ బై బెర్నౌల్లిస్ లో అప్లై చేస్తాం. ఇంకొక షార్ట్ కట్ చూడండి, ఇదే కదా అప్లై చేస్తే ఆన్సర్ ఏమైంది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈ పవర్ 2x dx ఈక్వల్ టు యూ v1, యూ వాల్యూ ఎంత అంటే ఎక్స్ క్యూబ్, v1 వాల్యూ v1 ఈజ్ ఈ పవర్ 2x, ఈ పవర్ 2x బై 2 మైనస్ యూ డాష్ వాల్యూ 3x స్క్వేర్, v2 వాల్యూ ఈ పవర్ 2x బై 4, ఈ పవర్ 2x బై 4. నెక్స్ట్ ప్లస్ సింబల్, యూ డబల్ డాష్ వాల్యూ 6x, v3 వాల్యూ ఈ పవర్ 2x బై 8, ఓకే. నెక్స్ట్ మైనస్ యూ త్రిబుల్ డాష్ వాల్యూ 6, v4 వాల్యూ ఈ పవర్ 2x బై 16 ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏమన్నా మీరు క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయొచ్చండి. 2 3s 2 4s 2 3s 2 8s ఎల్సిఎం చేసి కూడా రాయొచ్చు, బట్ ఎనఫ్. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా లేదో, దిస్ వన్ ఇలా రాయొచ్చు, పాజిటివ్ నెగటివ్ యూ ఇంటూ v1 పాజిటివ్ మైనస్ యూ డాష్ ఇంటూ v2 ప్లస్ యూ డబల్ డాష్ ఇంటూ v3 మైనస్ యూ డబల్ డాష్ ఇంటూ v4. ఇదే ఫార్మాట్ లో మనకు ఆన్సర్స్ వస్తాయి, ఏ క్వశ్చన్ అయినా అంతే. ఫస్ట్ ఏం చేయాలి, యూవీలు ఫైండ్ అవుట్ చేసి యూ అంత ఒక పేరుగా వి అంత ఒక పేరుగా చేసి సింప్లిఫై ఎనీ క్వశ్చన్. ఓకే, గో ఫర్ ది అనదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఇంకో క్వశ్చన్ వచ్చేసి దిస్ ఈజ్ అనదర్ వన్. ప్రాక్టీస్కి తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తా, మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్
ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2x డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2x డిఎక్స్ అంటే ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ బెర్నౌలీస్ రూల్ ఏంటండి మీరు రాయండి ఎగ్జామ్లో బై యూజింగ్ బెర్నౌల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి డిఎక్స్ ఈక్వల్ టు యూ v1 మైనస్ యూ డాష్ v2 ప్లస్ యూ డబల్ డాష్ v3 మైనస్ యూ ట్రిపుల్ డాష్ v4 అంతేనండి ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడికంటే ఎక్కువ యూజ్ చేయం అది ఫార్ములా మనం. అయితే అకార్డింగ్ టు హైలైట్ వాట్ ఈస్ ద యూ వాల్యూ? యూ వాల్యూ ఈజ్ ఎక్స్ స్క్వేర్. వి టేక్ యూ ఈజ్ ఎక్స్ స్క్వేర్, v ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈ పవర్ మైనస్ 2. ఓకే, యూ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని మీనింగ్. ఒకసారి ఎక్స్ స్క్వేర్ ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ 2x. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ 2x వచ్చేసిందా? నెక్స్ట్ యూ డబల్ డాష్, యూ డబల్ డాష్ డెరివేటివ్ ఆఫ్ 2x ఎంత అండి? 2. ఇంకొకసారి చేస్తే 0 అయిపోద్ది కాబట్టి మనం ఇంకోసారి టచ్ చేయకుండా v ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2x. v1 ఈక్వల్ డెరివేటివ్ అంటే మైనస్ ఈ పవర్ మైనస్ 2x బై 2 అంటే ఇక్కడ ఎలా? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2x డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2x వాల్యూ ఈస్ ఈ పవర్ మైనస్ 2x, బట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందని -2 అది డినామినేటర్లో వస్తుంది. ఓకేనా, అదే ఇక్కడ రాశాను నేను. నెక్స్ట్ v2 ఈ పవర్ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిద్దండి ఈ పవర్ మైనస్ 2x బై 2 2 హౌ మచ్ 4 అవుతుంది. అంటే దీన్ని అగైన్ చేస్తాడు -1/2 కాన్స్టాంట్ గా అవుట్ సైడ్ ఈ పవర్ మైనస్ 2x డిఎక్స్. దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి -1/2 ఈ పవర్ మైనస్ 2x వాల్యూ ఈ పవర్ మైనస్ 2x బై -2 మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ 2 2 హౌ మచ్ 4. v3 ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2x మైనస్ వచ్చిందా, ఇక్కడ ప్లస్ అయింది, మళ్ళీ ఇక్కడ ఏమైందండి మైనస్ బై 4 2 హౌ మచ్ 8. మీరు అనొచ్చు ఇది డబుల్ వస్తే ఇది 3 రావాలి, ఒకటి ఎక్స్ట్రా వస్తూ ఉండాలి. మన కండిషన్ ఇలా తీసుకోండి పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. హియర్ ఆన్సర్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2x డిఎక్స్ ఈక్వల్ టు uv1 అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ కదండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ 2x బై 2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2x, ఇది మైనస్ 2x ఇంటూ ఈ పవర్ మైనస్ 2x బై వాట్ 4. నెక్స్ట్ లాస్ట్ వన్ మైనస్ ఉందండి ప్లస్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x బై 8. 2 2 జా ప్లస్ సి, మన క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ చేద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2x బై 2, 2 1 జా 2 2 జా 2 1 జా 2 4 జా మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ 2x బై 2 మైనస్ ఈ పవర్ మైనస్ 2x బై 4 ప్లస్ సి. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సేమ్ సిమిలర్ క్వశ్చన్స్, చాలు కొన్ని చేసిన ఎనఫ్, ఇది ఎక్కువ క్వశ్చన్స్ కూడా అవసరం ఉండవు వీటికి మనకు. రైట్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేస్తున్నా. సేమ్ అని మీకు సింప్లీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ను ఎక్స్ స్క్వేర్స్ను సైన్ కాస్ను తెలిస్తే వి డూ ది ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ బెర్నౌలీస్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేసిన వస్తుంది, బట్ ఎగ్జామ్లో బై యూజింగ్ బెర్నౌలీస్ రూల్ అంటే ఇంకొక ఆప్షన్ ఉండదు మనకు. మస్ట్ అండ్ షుడ్గా మనం ఇదే బెర్నౌలీస్ రూల్ మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా, రైట్. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ ఎక్స్. ఇంకొక క్వశ్చన్ చెప్పేసి హోంవర్క్ లాగా ఇచ్చేస్తా, ప్రాక్టీస్ చేసేసాను. ఎనఫ్ ఒక క్వశ్చన్ చెప్పేసి ప్రాక్టీస్కి ఇచ్చేస్తా. ఇక్కడ వాట్ ఈస్ ద యూ వాల్యూ? యూ వాల్యూ ఎక్స్ క్యూబ్, వి వాల్యూ ఈస్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. వి వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ ఈ పవర్ 5x తీసుకుందాం. యూ డాష్ అంటే ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వాల్యూ ఈజ్ వాట్ 3x స్క్వేర్. మీకు తెలిసి ఉండాలి d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. మనం మ్యాక్సిమం ఇక్కడ బెర్నౌలీస్ యూజ్ చేస్తున్నాం అంటే 100% యూ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ పవర్స్, ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ 6 సో ఆన్. హియర్ యూ డబల్ డాష్ ఈస్ 3 2 హౌ మచ్ అండి 6 అవుతుంది. యూ ట్రిపుల్ డాష్ వాల్యూ 6 ఓన్లీ. యూ 4 డాష్ చేస్తే 0 అవుతుంది. v1 ఏమైందండి 1 టైమ్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ 5x ఎక్స్ కోఎఫిషియంట్ 5 కాబట్టి 5. v2 ఈ పవర్ 5x అంటే 5 మళ్ళీ డినామినేటర్లో 5 5 జా 25. v3 ఈ పవర్ 5x 25 5 జా 125. v4 ఈ పవర్ 5x 25 125 5 జా 625. ఓకేనా, 125
5 is 625. Just we do the cross like this. Positive, negative, positive, negative. Integration of x cube e power 5x dx equal to u into v. X cube into e power 5x by 5 minus 3x square into e power 5x by 25 plus 6x into e power 5x by 125 minus 6 e power 5x by 625 plus is the answer. మీకు ఏది గుర్తుకొస్తే అండ్ అంటే మీరు ఇలా రాసిన ఏం లేదు, ఈ ఫార్ములా అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రాబ్లమ్స్లో రాయాలి, మీరు మెన్షన్ చేయాలి. మీకు ఇచ్చిన ఫార్ములా బుక్లో కూడా ఉంటుంది. ఓకేనా, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్గా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ పర్పస్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, ఓన్లీ ఈ పవర్ ఎక్స్ క్వశ్చన్స్ వేస్తాను ప్రాక్టీస్, అవి ప్రాక్టీస్ చేసేయండి ఎనాఫీగా. బెర్నౌలీస్ రూల్ అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మిడ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x dx, అనదర్ వన్ ఇస్ x power 4 e power minus x dx, here another one is x square e power 5x dx, here another one is x power 4 e power 4x dx. ఓకేనా, ఆన్సర్స్ అవసరం లేదండి వీటికి, నార్మల్గా మీకు తెలుస్తూ ఉంటుంది. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ 4x dx, ఎక్స్ క్యూబ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ dx, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 9x dx, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 5x dx. ఈ క్వశ్చన్స్ ఎనాఫిగా. నెక్స్ట్ మనం ఎక్స్ ఈ పవర్ ఎక్స్తో కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సైన్ కాస్తో ఇంక్లూడ్ అయ్యే క్వశ్చన్ చేద్దాం. ఓకేనా, సైన్ అండ్ కాస్తో ఇంక్లూడ్ అయ్యే క్వశ్చన్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ అవే. అవి చేస్తే ఇంకొద్ది క్లారిటీ వచ్చేస్తుంది, కంప్లీట్ అయిపోద్ది కూడా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ సైన్ 2x dx, ఎక్స్ క్యూబ్ సైన్ 2x dx తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ సైన్ 2x dx తీసుకుంటే మనం కేర్ఫుల్గా మీరు ఒకసారి అబ్జర్విస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ సైన్ 2x dx అయితే వాట్ వి గెట్ హియర్, యూ వాల్యూ ఏంటండి ఎక్స్ క్యూబ్. మ్యాక్సిమం బెర్నౌలీస్ అప్లై చేస్తే ఎప్పుడు అప్లై చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4లో వస్తే మాత్రమే బెర్నౌలీస్ అప్లై చేస్తాం. హియర్ యూ వాల్యూ ఇస్ ఎక్స్ క్యూబ్, వి వాల్యూ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, సైన్ 2x, యూ డాష్ ఈక్వల్ టు 3x స్క్వేర్. ఒకసారి ఎక్స్ క్యూబ్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చే వాల్యూ 3x క్యూబ్. యూ డబల్ డాష్ ఈజ్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైందండి 6x, యూ త్రిబుల్ డాష్ ఈజ్ 6 వరకు స్టాప్. నెక్స్ట్ v1 డే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x ఏమైందండి మైనస్ కాస్ 2x బై 2, అంటే వి రైట్ మైనస్ కాస్ 2x బై 2, v2 ఈక్వల్ టు ఓకేనా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ 2x బై 2. v2 వాల్యూ ఏమైందండి, v2 అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి, అంటే ఇంటిగ్రేషన్ మైనస్ 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసి కాస్ 2x dx మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమైందండి సైన్ 2x బై 2, అంటే మైనస్ సైన్ 2x బై 2 2 హౌ మచ్ 4. ఇంకోసారి v3 సైన్ 2xని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైందని మైనస్ వస్తుంది కదా, మైనస్ ఆఫ్ మైనస్ ఏమైందని ప్లస్, అంటే కాస్ 2x బై 4 2 8. జస్ట్ సింపుల్, ఇక్కడ బై 1 ఉంటుంది, 1 2 2 డినామినేటర్, 2 2 4 4 2 8, v4 చేశాను అనుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమైందండి సైన్ అయింది, అంటే పాజిటివ్ సైన్, సైన్ 2x బై 8 2 16 అని మీనింగ్. నెక్స్ట్ వి రైట్ ద పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్. Just we applied here. What is the integration of x cube sin 2x dx equal to first one. Here positive into negative, negative we get minus x cube cos 2x by 2. Next negative into negative positive plus 3x square sin 2x by 4. Next one is 6x between plus 6x cos 2x by 8. Okay, next one in this one minus 6 sin 2x by 16 plus is our answer. What are the common terms? We have any here 2 3s 2 4s 2 3s 2 8. This is our answer. Okay, all the questions are same like.
నెక్స్ట్ అనదర్ చూద్దామండి. అనదర్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏముండవు క్వశ్చన్లు అన్నిటికి కూడా, అందుకే ఫార్ములాస్ అప్లై చేయట్లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ క్యూబ్ సైన్ ఎక్స్ అండి. మళ్ళీ అదే ఎక్స్ క్యూబ్ సైన్ ఎక్స్ డిఎక్స్. సైన్లు కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ కాస్ట్లు క్లోజ్ అయిపోతుంది. సైన్ క్లాసులు అయిపోయిందంటే నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు అని మీనింగ్ ఇందులో. ఓకేనా, రైట్. హియర్ ఎక్స్ క్యూబ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ? యూ ఈజ్ ఎక్స్ క్యూబ్, వి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అండి ఆబ్వియస్ గా. దీన్ని వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3x², u double dash is equal to how much? 6x. u triple dash is equal to what? 6 only. Here v1 value is integration of sin x is minus cos x, v2 integration of cos x ఏమైతే ప్లస్ సైన్ ఉంటుంది, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ సైన్ x. v3 integration of sin x value minus of minus plus cos x. v4 is integration of cos x ఏందండి ప్లస్ sin x. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని వీని ఇంటిగ్రేషన్ చేస్తే v1 వచ్చింది, సైన్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఎక్స్. v1 ఇంటిగ్రేషన్ చేస్తే v2 వస్తుందని, మైనస్ కాస్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. v2ని ఇంటిగ్రేషన్ చేస్తే v3, మైనస్ సైన్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది. అంటే v వాల్యూస్ ఆల్వేస్ వి డూ ది ఇంటిగ్రేషన్, u values always we do the differentiation, just like positive, negative, positive, negative. So integration of x cube sin x dx. Integration of what? X cube sin x dx. First one is u into ఇది కదండి, plus into minus, minus x cube cos x. Next minus into minus plus 3x square sin x plus 6x cos x minus 6 sin x plus c. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x cube sin x dx is equal to minus x cube cos x plus 3x square sin x plus 6x cos x minus 6 sin x plus c is our answer. ఓకే, నెక్స్ట్ చాలండి ఎనఫ్. నెక్స్ట్ కాస్ తో చేద్దాం. కాస్ క్వశ్చన్స్. కాస్ క్వశ్చన్ మళ్ళీ రబ్ చేయాల్సిందే. కాస్ కూడా ఒక రెండు చెప్పేసి ఐ గివ్ ద క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాస్ 3x dx అండి. కాస్ 3x రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాస్ 3x. హియర్ వి టేక్ u వాల్యూ ఇస్ x స్క్వేర్ అండి, v వాల్యూ ఇస్ ఈక్వల్ కాస్ 3x యాజ్ ఇట్ ఈస్. ఓకే, కాస్ 3x తీసుకున్నాం. దీన్ని ఏం చేయాలి? యూని డిఫరెన్షియేషన్ చేస్తే u డాష్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x, అగైన్ డిఫరెన్షియేషన్ u డబల్ డాష్, డెరివేటివ్ అనేది 2v. ఇంటిగ్రేషన్ v ఇంటిగ్రేషన్ v1 వాల్యూ ఏంటి మైనస్, సారీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x ఏమైందండి సైన్ 3x, ఎక్స్ కి కోషన్ 3 కాబట్టి 3. v2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమైందండి మైనస్ కాస్ 3x, 3 3 is how much 9. v3 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమైందండి సైన్ 3x by 9 3 is 27. This one get cancelled, positive, negative, positive. So what is the answer? Final answer is x square cos 3x dx equal to x square cos 3x dx equal to positive x square sin 3x by 3. Next one, minus into minus plus, we get 2x cos 3x by 9. Next plus into minus only, minus 2 sin 3x by 27 plus is our answer. That's it. ఎవ్రీ క్వశ్చన్ సింపుల్గా 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్కి ఇస్తారండి ఈ క్వశ్చన్. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్. మీకు డౌట్ అనిపిస్తే ఇక్కడ ఫార్ములా రాసి మళ్ళీ ఇక్కడ రాసి మళ్ళీ రాయండి, కంప్లీటెడ్. ఈజీగా 3 to 5 మార్క్స్ వస్తాయండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొకటి చేద్దాం. ఇంకొకటి చేసేసి ఈ మెథడ్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఏంటి పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్
ఎక్స్ క్యూబ్ కాస్ 2x డిఎక్స్. మాక్సిమం ఇవే ఉంటాయండి, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ కాస్ క్యూబ్ ఎక్స్ కాకుండా వేరే ఉండవు బెర్నోలిస్కు. ఓకేనా. రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కాస్ క్యూబ్ అంటే ఇయర్ వి యూ వాల్యూ ఇస్ ఎక్స్ క్యూబ్ అండి, వి వాల్యూ ఇస్ కాస్ 2x అండి. యూ డాష్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే వి గెట్ 3x స్క్వేర్, అగైన్ డబుల్ టైమ్ వి గెట్ 6x, ట్రిపుల్ టైమ్ వి గెట్ 6. వెన్ వి do the again differentiation in fourth time, we get the answer is 0. Fifth time also zeros, no use. That's why we stop the up to constant value only. V1 equal to, so V integration of V value is V1. Integration of V value is equal to what? V1. Integration of cos 2x is sin 2x. Here x coefficient 2, that's why we write denominator as 2. V2 integration of sin 2x. Integration of sin 2x is minus cos 2x by 2 2s how much? 4. V3 integration of cos 2x value. Integration of cos 2x is sin 2x. Okay. Integration of cos 2x is equal to what? Sin 2x. Sin 2x వస్తుంది కాబట్టి minus sin 2x. 4 2s how much? 8 only. V4 integration of sin ఏమైతేనే minus cos. Minus of minus how much? Plus cos 2x by 8 2s how much? 16. Fix అవ్వండి. Right. Final answer is integration of x cube cos 2x dx equal to like positive negative x cube sin 2x by 2. Okay. Next this one minus of minus how much and plus only 3x square cos 2x by 4. Here like this minus into plus minus only minus 6 sin 2x by 8. Next value minus 6 cos 2x by 16 plus c. 2 3 is 2 4 is 2 3 is 2 8. Okay na. X cube sin 2x by 2 plus 3x square cos 2x by 4 minus 3x sin 2x by 4 minus 3 cos 2x by 8 plus c is our answer. Okay. Yeah. Same questions I give to you for practice and homework also. మన వీడియోలో చెప్పే ఎవ్రీ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ ఈజీగా వస్తాయండి. ఎనఫ్. నేను చెప్పిన క్వశ్చన్ చూసి నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ మీరు రఫ్ బుక్లో కానీ ప్రాక్టీస్ చేస్తే స్కోర్ కన్ఫర్మ్ వస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఎక్స్ స్క్వేర్ సైన్ 2x డిఎక్స్. యర్ ఆన్సర్ ఈస్ minus x square cos 2x by 2 plus 2x sin 2x by 4 plus 2 cos 2x by 8 plus c. Your second one is integration x cube sin 5x dx. Here values minus x cube by 5 cos 5x plus 3x square by 25 sin 5x plus 6x by 125 cos 5x minus 6 by 625 sin 5x plus c. Okay. Here next another one is integration of x power 4 sin x dx. This is the answer is lengthy one. X power 4 cos x plus 4x cube sin x plus 12x square cos x minus 24x sin x minus 24 cos x plus c. Okay. Here next one is integration of x square cos 3x dx equal to x square by 3 sin 3x plus 2x by 9 cos 3x minus 2 by 27 sin 3x plus c. Again next final one x power 4 cos 2x dx sin 2x by 2 2x cube minus 3x minus cos 2x by 4 2x power 4 minus 6x square plus 3 plus c. This is our answer. Okay na. ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ ఇందులోనే కంటిన్యూషన్ లో పార్షల్ ఫ్రాక్షన్స్. ఓకే. పార్షల్ ఫ్రాక్షన్స్ క్వశ్చన్ చూద్దాం. పార్షల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ అయిపోతుంది ఇందులోనే. యా. I can drop this all the
రైట్. పార్షల్ ఫ్రాక్షన్స్ చేద్దాం. ఇప్పుడు మెథడ్ ఏంటండి? పార్షల్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్. పార్షల్ ఫ్రాక్షన్స్ బేస్డ్ ఆన్ ది పార్షల్ ఫ్రాక్షన్స్ తో యూజ్ చేసే క్వశ్చన్స్. ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమ్ లో పార్షల్ ఫ్రాక్షన్ నేర్చుకున్నారు. అక్కడ ఏదైతే నేర్చుకున్నామో దాన్నే ఇక్కడ అప్లై చేస్తాం. పార్షల్ ఫ్రాక్షన్ కొత్తవి ఏవి రావు. అక్కడ నేర్చుకున్న పార్షల్ ఫ్రాక్షన్స్ నే మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా? అక్కడ నేర్చుకున్న పార్షల్ ఫ్రాక్షన్స్ నే ఇక్కడ అప్లై చేస్తాం కాబట్టి కొద్ది కేర్ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేసినా మనం చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ 1 చూద్దాం. మెథడ్ 1 ఓకేనా? ఆల్రెడీ ఎవరికైనా మెథడ్స్ రాకపోతే ఫస్ట్ ఇయర్ మన పార్షల్ ఫ్రాక్షన్ చూసి ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే అంత అవసరం రాదనుకుంటున్నాం. అయితే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్ ఉండాలి. ఓకేనా? న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్ ఉంటే దట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. అయితే జీ ఆఫ్ ఎక్స్ contains g of x contains reducible and non-repeated roots. ఈ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి. రెడ్యూసబుల్ అండ్ నాన్ రిపీటెడ్ రూట్స్ వచ్చినప్పుడు ఇది అప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఇలా ఉంటుందండి. ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ బి అప్ టు సో ఆన్ ఎక్స్ మైనస్ జెడ్. అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం మనకు 26 రూట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ అంటే ఏమని చెప్పండి? ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. హియర్ న్యూమరేటర్ డిగ్రీ టు డినామినేటర్ డిగ్రీ. సో దిస్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ హైయెస్ట్ ఉంటే వి కన్సిడర్ యాజ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ కూడా అదే తీసుకుంది. అంటే ఇక్కడ డినామినేటర్ డిగ్రీ ఎంత అండి? 26. అంటే మనం డినామినేటర్ను 26 పార్ట్స్గా చేయాలి. అలా కాకుండా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎన్ని డేస్ చేసినా ఆన్సర్ రాదు మనం. సో దాని కొరకు నేను ఏం చేస్తున్నా, అదే డినామినేటర్ను 26 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే నేను ఏం చేస్తున్నా అండి, డినామినేటర్ డిగ్రీ 23, రెడ్యూసబుల్ అయిన నాన్ రిపీటెడ్. సో దట్స్ వై వి రైట్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ బి, సి బై ఎక్స్ మైనస్ సి, డి బై ఎక్స్ మైనస్ డి అప్ టు సో ఆన్ జెడ్ బై ఎక్స్ మైనస్ జెడ్. ఎన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాను నేను? 26 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తామని మీనింగ్. అయితే నెక్స్ట్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5x ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకే, న్యూమరేటర్ డిగ్రీ 1 అండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అయితే. సో దట్స్ వై యర్ డినామినేటర్ డిగ్రీ ఈస్ 2. ఎప్పుడైతే డినామినేటర్ డిగ్రీ 2 ఉందో హౌ మెనీ పార్ట్స్ వీ హ్యావ్ టు స్ప్లిట్? 2 పార్ట్స్. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి వాటిని. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలంటే ఏమవుతుందండి? వన్ ఈస్ ఏ బై ఎక్స్ ప్లస్ 1, అనదర్ వన్ ఈస్ బి బై ఎక్స్ ప్లస్ 2. దీని తర్వాత సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఇలాంటి ఇంటిగ్రేషన్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు 2 పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 బై ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3 అని 3 పార్ట్స్ ఇచ్చినాను. 3 పార్ట్స్ ఇస్తే డినామినేటర్ డిగ్రీ ఎంత ఉందండి? 3 ఉంది. అంటే ఎన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి మనం? 3 పార్ట్స్గా చేయాలి. లైక్ ఇలా ఏ బై ఎక్స్ ప్లస్ 1, బి బై ఎక్స్ ప్లస్ 2, సి బై ఎక్స్ ప్లస్ 3. ఓకేనా? సి బై ఎక్స్ ప్లస్ 3 అంటే ఎన్ని పార్ట్స్ చేశాను? డినామినేటర్ డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 పార్ట్స్గా చేశాను. అయితే ఇలా చేసి ఏబీసీ కనుక్కొని లాస్ట్కి ఇంటిగ్రేషన్ ఒకటే ఒక స్టెప్. మనం ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నది యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేస్తాం. లాస్ట్ సింగిల్ స్టెప్ మాత్రమే ఇక్కడ చేంజ్ అయితే, అదర్వైజ్ రిమైనింగ్ అంతా సేమ్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ రబ్ చేస్తున్నా నేను. క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓన్లీ ఫస్ట్ మెథడ్ క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేస్తే చాలు మనకు. మెథడ్ 1 టైప్ క్వశ్చన్ చేద్దాం. మెథడ్ 1 type questions. Their first one is integration of 1 by x plus 1 x plus 2 dx. x plus 1 x plus 2 dx అండి. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడే కొద్దిగా ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్. 1
అంతేనండి. ఫస్ట్ మెథడ్ ఒక 10-12 క్వశ్చన్స్ ఉన్నాయి. అలా 1 ఆర్ 2 నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రిమైనింగ్ మీరు చేసేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ క్వశ్చన్స్ ఒక 5, 6 ఉంటాయి. సెకండ్ మెథడ్ తక్కువ ఉంటాయి. థర్డ్ మెథడ్ కూడా తక్కువ ఉంటాయి. ఫోర్త్ మెథడ్ ఉండదు మనకు. సో, ప్రాబ్లమ్ ఉండదు. రైట్. లెట్ నేనేం చేస్తున్నా 1/x+1 x+2ను మాత్రమే సెపరేట్‌గా తీసుకోండి. x+1 x+2 సెపరేట్ తీసుకోండి. డినామినేటర్ డిగ్రీ 2 కాబట్టి వి స్ప్లిట్ యాస్ ఏ 2 పార్ట్స్. a/x+1 b/x+2 దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 అండి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా సింగిల్‌గా ఉన్న దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయలేం. మనం ఏ మెథడ్ చేసినా ఆన్సర్ రాదు. సో, అప్పుడే మనం ఏం చేస్తాం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చూజ్ చేసుకుంటాం. మీరు అనొచ్చు సార్ మాకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాకుండా ఇంటిగ్రేషన్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ 2లో వేరే మెథడ్స్ ఉన్నాయి కంట. అదేంటంటే ఎప్పుడైతే డినామినేటర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదో వి డూ ది ఇది కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్. అదర్వైజ్ వి డూ ఓన్లీ partial fractions. Here, denominator cross multiplication చేయండి. x+1 into x+2 equal to cross multiplication. a of x+2 plus b of x+1 by x+1 into x+2 we get. Here both denominators are get cancelled. Then 1 equal to what? a of x+2 plus b of x+1. వచ్చేసిందా? రైట్. సింప్లీ మనం ఏ 0 చేయాలంటే ఏం చేయాలండి? ఎక్స్ ప్లేస్‌లో ఒక వాల్యూ సబ్మిట్. బి 0 ఫస్ట్ మెథడ్ వచ్చిన క్వెషన్‌లకి ఇలా చేయండి. ఏం చేస్తున్నా ఫస్ట్ xని 0 చేద్దామని చూస్తున్నా. ఏను అంటే x ఈక్వల్ టు ఏం సబ్మిట్ చేయాలి నేను? -2 అంటే 1 ఈక్వల్ టు a ఆఫ్ -2 + 2 ప్లస్ b ఆఫ్ -2 + 1 వి రైట్. 1 ఈక్వల్ టు a ఆఫ్ 0 ప్లస్ b ఆఫ్ -1. సో 1 ఈక్వల్ టు ఏంటిది? -b. b వాల్యూ హౌ మచ్? -1 వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? బీని 0 చేయాలి. బీని 0 చేయాలంటే ఎక్స్ ప్లేస్‌లో ఏం రాయొచ్చండి? -1. ఇప్పుడు x ఈక్వల్ టు -1 తీసుకున్నాం. ఇప్పుడు x ఈక్వల్ టు -1 ఇందులో సబ్మిట్ చేయండి. 1 ఈక్వల్ టు a ఆఫ్ -1 + 2 ప్లస్ b ఆఫ్ -1 + 1. దెన్ 1 ఈక్వల్ టు వాట్? a ఆఫ్ 1 ప్లస్ b ఆఫ్ 0. సో a ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1. ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. ఎప్పుడైతే ఏ వాల్యూ 1 వచ్చిందో a, b values substitute in equation 1 only. Okay, a, b values are substituted in equation 1. What is the one? This is the here 1 by x+1 x+2 equal to, in place of a we write 1 only. 1 by x+1, in place of b write -1 -1 by x+2. సో ఇలా ఉన్న లెంతీ ప్రాబ్లమ్ని ఇలా సింప్లిఫై చేసి ఇప్పుడు అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే ఏమైంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x+1 x+2 dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x+1 dx -1 by x+2 dx. మనం మెథడ్ 1 చేస్తున్నామంటే ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ లాగార్థమ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x+1 అంటే log of x+1. ఎక్స్కు అడిషన్ సబ్ట్రాక్షన్లు ఎన్ని కాన్స్టాంట్స్ ఉన్నా జస్ట్ వి ట్రీటెడ్ యాజ్ ఏ ఎక్స్ ఓన్లీ. ఓకేనా? టోటల్ టర్మ్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x ఫార్ములా log x. సో దట్స్ వై log of x+1 minus log of x+2 plus c only. Okay, which is written as log a minus log b. Log a minus log b, log a by b. Here we write x+1 by x+2 plus c is our answer. ఓకేనా? ఇంకా అయినా సింప్లిఫై చేస్తే చేయొచ్చు, బట్ ఇక్కడికి రాసినా కూడా రైట్ ఆన్సర్ అయ్యింది, రాంగ్ అయితే కాదు మనకు. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ అనదర్ ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అనదర్ క్వశ్చన్. ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మీకు. ఇంటిగ్రేషన్ ఆఫ్ x+7 by x+2 x+3 dx. x+7 by x+2 x+3 dx అండి. x+7 x+3 dx అంటే రైట్. సేమ్ సిమిలర్లీ లెట్ అని కన్సిడర్ చేస్తున్నాను నేను ఇక్కడ.
let x plus 7 by x plus 2 into x plus 3. Here numerator degree is equal to what? 1, denominator degree 2. So in denominator parts are split as a two parts. Two parts are split cheyandi. Here one is a by x plus 2 plus another one is b by x plus 3. This is the equation 1. Just we do the cross multiplication here. X plus 7 by x plus 2 x plus 3. Here cross multiplication a into x plus 3 plus b into x plus 2. In denominator what we get? X plus 2 into x plus 3. Okay na? Always in partial fraction, denominators are get cancelled. Okay? Right. X plus 7 equal to a into x plus 3 plus b into x plus 2. మన కండిషన్ ఏంటండి? ఏని జీరో చేస్తే బి వాల్యూ ఎగ్జిస్ట్ అయితే బి జీరో చేస్తే ఏ ఎగ్జిస్ట్. ఫస్ట్ వీడియోది జీరో ఆఫ్ ఏ. సో ఇప్పుడు x ఈక్వల్ టు వాట్? 3 minus 3. So in place of x we submit the minus 3, a becomes 0. Okay, that's why in place of x we write minus 3 plus 7 equal to a of minus 3 plus 3 plus b of minus 3 plus 2. Here 4 equal to 0 minus b. So here b value is equal to how much? Minus 4. Okay na? Next put ఇప్పుడు b value 0 చేయండి. In place of x we take what value we take? When b is 0, minus 2. So put x equal to minus 2. Submit here minus 2 plus 7 equal to a of minus 2 plus 3 plus b of minus 2 plus 2. So minus 2 plus 2 one value 5 only. 5 equal to minus 2 plus 3 a only. So a value is how much? 5. So a comma b values substitute in equation 1. A comma b values are substituted in equation 1. This equation. So here x plus 7, sorry, this equation x plus 7 by x plus 2 x plus 3 equal to, in place of a we write what is the a value here? 5 only na? 5 by x plus 2. In place of b we write minus 4 by x plus 3. చూసారా, అంటే మనకు ఆల్రెడీ ఇలాంటి ఉన్న క్వశ్చన్ ను పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేసి నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. ఇప్పుడు integration on both sides. When we apply the integration on both sides, the answer become in terms of logs. X plus 2 x plus 3 dx equal to 5 constant take outside 1 by x plus 2. Okay, dx minus 4 constant take outside 1 by x plus 3 dx. Observe here 5. సో బిఫోర్ ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం? ఎక్స్ కోఎఫిషియెంట్స్ అంటే ఎక్స్ మా అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ లో ఏ టర్మ్స్ ఉన్నా దాన్ని ఎలా తీసుకుంటాం? జస్ట్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్. 1 by x2 and log of x plus 2. Okay, minus 4 log of x plus 3 plus c is our answer. That's it. Integration of 1 by x plus something or x minus something, it always become log of x plus something or x minus something. Okay, completed I think. Rest. జస్ట్ ఇంకొక ప్రాబ్లం 3 టర్మ్స్ ఉంది చెప్పేసి హోంవర్క్ టైప్ లో ఇచ్చేస్తా, మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మాక్సిమం ఫస్ట్ ఆర్ ఫోర్త్ ఇస్తారండి. ఫస్ట్ ఆర్ థర్డ్ మెథడ్ క్వశ్చన్స్ ఇస్తాడు. సెకండ్ మెథడ్ క్వశ్చన్ అనేది రేర్ గా ఇస్తాడా ఇవ్వడా అనేది డౌట్. బట్ ఫస్ట్ అండ్ థర్డ్ అనేది కన్ఫర్మ్ వస్తాయి మనకి మిడ్ ఎగ్జామ్స్ లో. రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x minus 1 by x minus 1 x minus 2 x minus 3 dx. Right. ఇక్కడ let 3x minus 1 by x minus 1 x minus 2 x minus 3 equal to, here denominator degree is equal to what? 3. So we split as the 3 terms. Okay, one is a by x minus 1 plus b by x minus 2 plus c by x minus 3. This is the equation 1.
So we do the cross multiplication. 3x minus 1 by x minus 1, x minus 2, x minus 3 equal to x minus 1, x minus 2, x minus 3 equal to ఓకే వాల్యూస్ వచ్చేసాయి. ఏ వాల్యూ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్లో కూడా ఈ వీటికి ఎస్పెషల్లీ పార్షల్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్కు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న డినామినేటర్ని ఎల్సిఎంగా తీసుకుంటాం. అంటే 2 టర్మ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటేనా, బట్ మోర్ దెన్ 2 టర్మ్స్ వచ్చినప్పుడు మాత్రం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం అంటే ఇక్కడ డినామినేటర్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. ఆ ఎక్స్ ప్లస్ 1 తీసేసి రిమైనింగ్ ఏమున్నాయండి, ఎక్స్ మైనస్ 2 ఉంది, ఎక్స్ మైనస్ 3 రాసుకోండి. ప్లస్ బి, బికి డినామినేటర్ ఎక్స్ మైనస్ 2, జస్ట్ వి రిమూవ్ ద ఎక్స్ మైనస్ 2, దెన్ వాట్ ఆర్ ది రిమైనింగ్ టర్మ్స్, ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 3. నెక్స్ట్ సి, here x denominator value x minus 3, just we remove the x minus 3 and the remaining what, x minus 1, x minus 2 by total denominator x minus 1, x minus 2, x minus 3. These all are the get cancelled. Next value 3x minus 1 equal to a of x minus 2, x minus 3 plus b of x minus 1, x minus 3 plus c of x minus 1, x minus 2. c of x minus 1, x minus 2 వచ్చేసింది. వస్తే నెక్స్ట్ మీరు ఇంకొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు మనం జీరో చేయాలి. లీనియర్ అన్నిట్లో ఎక్స్ ఈక్వల్ టు 1, ఇక్కడ డినామినేటర్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంది 1 ఉంది, అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 3 ఆఫ్ 1 మైనస్ 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏమైందండి 1 మైనస్ 2, 1 మైనస్ 3. బిలో 1 ఉంది, 1 మైనస్ 1 ఎంత 0 అయిపోతుంది. సి కూడా 0 అయింది, ఎందుకు ఎక్స్ మైనస్ 1 ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్ జీరోస్. రైట్, 3 మైనస్ 1 2 ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 2 2a. ఓకే, 2 గెట్ క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఒక్క వాల్యూ వచ్చిందండి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ కొద్దిగా లెంత్ ప్రాబ్లం, వాల్యూస్ కనుక్కొని సబ్మిట్ చేసి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాం. ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ ఈక్వల్ 2 కదా, 2 తీసుకుంటా చూడండి. 3 2 జా 6, ఇక్కడ 2 సబ్మిట్ చేస్తున్నాను. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి సబ్మిట్ ద 2, 2 3 జా 6, 6 మైనస్ 1 5. ఏ వాల్యూ 0 అయిద్దండి, ఎక్స్ మైనస్ 2 ఉంది, 2 మైనస్ 2 0, 0 కొట్టి ఏ టోటల్ 0. ఇక్కడ బి మాత్రం ఎగ్జిస్ట్ అయింది, 2 మైనస్ 1, 2 మైనస్ 3, సి కూడా ఏమైందండి 0. సో 5 ఈక్వల్ టు బి ఆఫ్ 1 మైనస్ 1. సో ఇయర్ బి వాల్యూ ఇస్ మైనస్ 5 అండి, ఇది ఒకటి వచ్చేసింది. బి వాల్యూ మైనస్ 5 వచ్చింది. నెక్స్ట్ ఏ వచ్చింది, బి సి కావాలి కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు సి కావాలంటే ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 2 ఉంది, ఈ రెండిట్లో ఎక్స్ మైనస్ 3 ఉంది కదండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాం. 3 తీసుకుంటే ఏమైందండి, 3 3 జా 9, 9 మైనస్ 1 8 వి గెట్ 8 ఈక్వల్ టు ఏ వాల్యూ బికమ్ 0, బి వాల్యూ ఆల్సో బికమ్ 0. హియర్ సి ఆఫ్ 3 మైనస్ 1, 3 మైనస్ 2, 8 ఈక్వల్ టు వాట్, 3 మైనస్ 1 వాల్యూ 2 అంటే 2c, సి ఈక్వల్ టు వాట్ 4. ఇప్పుడు ఏం చేస్తాం మనం, యాజ్ యూజువల్గా అన్ని క్వశ్చన్లు చేసినట్లే ఏ కామా బి కామా సి వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్ 1. సబ్మిట్ చేస్తున్నా చూడండి. సో 3x minus 1 by x minus 1, x minus 2, x minus 3 equal to, in place of a we write 1, 1 by x minus 1. In place of b we write minus 5, minus 5 by x minus 2. In place of c we write 4, 4 by x minus 3. So ఇప్పుడు integration on both sides. Apply integration on both sides. Apply any integration of 3x minus 1 by x minus 1, x minus 2, x minus 3 dx equal to 1 by x minus 1 dx అండి. minus 5 constant take outs, 1 by x minus 2 dx plus 4 constant, 1 by x minus 3 dx we write. Integration of 1 by x minus 1 value log of x minus 1 minus 5 log of x minus 2 plus 4 log of x minus 3. ఓకేనా, మనకు అన్ని క్వశ్చన్స్లో కిందే ఫిక్స్ ఇది, ఇవి ఎప్పుడు మారవండి. ఎప్పుడు ఫస్ట్ మెథడ్లో అయినా ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 2, ఎక్స్ మైనస్ 3, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 6 ఇలాంటి టర్మ్స్ కాకుండా వేరే రావు. అవి వస్తే ఆల్వేస్ ఆన్సర్ ఏంటంటే లాగ్ అర్థమ్స్ వస్తాయి. మీకు అవి లాగ్ కాకుండా వేరే రాస్తున్నారంటే మిస్టేక్ చేస్తున్నాం అని మీనింగ్. ఓకే రైట్,
నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సేమ్ మెథడ్, ఓన్లీ మెథడ్ 1 ప్రాబ్లమ్సే వస్తాయండి. ఓన్లీ మెథడ్ 1 ప్రాబ్లమ్స్. హియర్ మెథడ్ 1 ప్రాబ్లమ్స్ ఇస్తా. ఫస్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x minus 2 x minus 3 dx. Answer is log of x minus 3 minus log of x minus 2 plus c. Here another question. X by x plus 1 x plus 2 dx. దీన్ని ఇంకోలా కూడా అడగొచ్చండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x by x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 dx. అంటే రెండు సేమే. అంటే ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఇలా సింప్లిఫై చేస్తాం. ఆన్సర్ ఈస్ మైనస్ లాగ్ ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ 2 లాగ్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ c. నెక్స్ట్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x by x plus 1 x plus 3 dx minus 1 by 2 log of x plus 1 plus 3 by 2 log of x plus 3 plus c. Okay. Next another one. Integration of x plus 2 by x plus 1 into x plus 3 dx. Your answer is 1 by 2 log of x plus 1 x plus 3 plus c. Another one. సేమ్ ఉన్నాయండి, పెద్దగా అవసరం లేదు. 3 టర్మ్స్ ఉంది. 1 by x of x plus 1 x plus 2 dx. 1 by 2 log x log of x plus 1 plus 1 by 2 log of x plus 2 plus c. ఓకేనా, ఇది ఈ మెథడ్స్. ఓకే రైట్. నెక్స్ట్ మెథడ్ 2. మెథడ్ 2 కాన్సెప్ట్ లేకుండా మనం చేసుకోవచ్చండి. మెథడ్ 2 గురించి చూద్దాం మనం. మెథడ్ 2లో పెద్ద లెంతీ క్వశ్చన్స్ ఏం కాదు. బట్ ఏంటంటే మనకు ఇక్కడ మెథడ్ 2లో ఎలా డిఫైన్ చేస్తామంటే అంటే టైప్ 2 అన్నట్టు. ఇందులో టైప్ 2 డిఫైన్ చేయడానికి అంటూ కొత్తగా ఏముండదు. లైక్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ అనేది ఎక్స్ ప్లస్ బి ఉందండి. ఎక్స్ ప్లస్ సి హోల్ పవర్ ఎన్. మనకు మెథడ్ 1లో అన్ని కూడా ఏవి రిపీట్ కావాలి. బట్ ఇక్కడ రిపీట్ అయిన చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఒకసారి వచ్చింది, ఎక్స్ ప్లస్ బి 1 టైం వచ్చింది, ఎక్స్ ప్లస్ సి మాత్రం ఎన్ టైమ్స్ వచ్చింది. సో ఎన్ టైమ్స్ వచ్చింది కాబట్టి వి రైట్ దీని డిగ్రీ ఎంత, ఇది ఎన్ 1 ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్ 2 డిగ్రీ. అంటే ఎన్ ప్లస్ 2 టైమ్స్ మనం ఎక్స్పాన్షన్ చేయాలి. లైక్ ఇలా ఏ బై ఎక్స్ ప్లస్ ఏ, బి బై ఎక్స్ ప్లస్ బి. ఇది నాన్ రిపీటెడ్, ఇది నాన్ రిపీటెడ్ కాబట్టి 1 టైం రాస్తాం. నెక్స్ట్ చూడండి, c1 బై ఎక్స్ ప్లస్ సి, c2 బై ఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ cn బై ఎక్స్ ప్లస్ సి హోల్ పవర్ ఎన్ అన్నట్టు. అంటే అప్ టు ఎన్ టైమ్స్, అది ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని టైమ్స్ మనం అప్లై చేస్తాం. దాన్నే మనం ఏం కన్సిడర్ మెథడ్ 2 ప్రాబ్లమ్స్ లాగా ట్రీట్ చేసుకుంటాం. రైట్, ఓకేనా, క్లారిటీ వచ్చిందా? రైట్. దీన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే 2x ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ డిగ్రీ 1, ఇక్కడ డిగ్రీ 2, మొత్తం డిగ్రీ 3. అంటే 3 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి మనం. సో వి స్ప్లిట్ యాజ్ ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. రిపీట్ అయింది కాబట్టి నెక్స్ట్ 3x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 హోల్ క్యూబ్ ఉంది అనుకుందాం. డిగ్రీ 3, 4, 5 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి మనం. సో ఇయర్ వి రైట్ ఏ బై ఎక్స్ ప్లస్ 1 బి బై ఎక్స్ ప్లస్ 2 సి బై ఎక్స్ ప్లస్ 3 టైమ్స్ వస్తుందండి. డి బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ క్యూబ్. కాకపోతే మనకి ఇంత లెంతీ క్వశ్చన్స్ ఉండవు. ఓకేనా, వీటి ఏబిసిడి కనుక్కొని ఇంటిగ్రేషన్ అప్లై చేయడమే మనకు మెథడ్. ఓకే రైట్, జస్ట్ ఐ రబ్ ద టోటల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ మెథడ్లో కూడా 1 or 2 క్వశ్చన్ చేస్తేనా సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x మైనస్ 2 బై
x plus 3 into x plus 1 whole square dx. 3x minus 2 by integration of x plus 3 into x plus 1 whole square dx. రైట్, ఇక్కడికి వచ్చేస్తే చూడండి, దీన్ని సేమ్ 3x minus 2 by x plus 3 into x plus 1 whole square. దీన్ని డిగ్రీ 2 డిగ్రీ 1 కాబట్టి 3 పార్ట్స్ గా స్పిల్ చేద్దాం. 3 పార్ట్స్ గా స్పిల్ చేస్తే ఫస్ట్ వన్ ఈస్ ఏ బై ఎక్స్ ప్లస్ 3 అండి. ఇది రిపీటెడ్ కదా, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది రిపీటెడ్, సో బి బై ఎక్స్ ప్లస్ 1 ఇంకొకసారి రాస్తాం, సి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దిస్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 వచ్చేసిందా? ఇంకా ఎల్సిఎం చేయాలి కదండి. 3x మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ నేనేం చెప్పాను, ఆల్వేస్ ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న డినామినేటరే ఎల్సిఎం గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న డినామినేటర్ ఏమని ట్రీట్ చేస్తాం మనం? ఎల్సిఎం గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ డినామినేటర్ ఇస్ ద ఎల్సిఎం వాల్యూ ఫిక్స్, అందులో చేంజెస్ లేవు. అంటే ఏ ఇంటూ ఇక్కడ డినామినేటర్ ఎక్స్ ప్లస్ 3 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 రిమూవ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటిది? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ బికి డినామినేటర్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 రిమూవ్ చేస్తే ఏమైందండి? ఎక్స్ ప్లస్ 3 ఉంటుంది, ఎక్స్ ప్లస్ 1 ఒక ఎక్స్ ప్లస్ 1 పోతే ఇంకొక ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది, ప్లస్ సి ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే ఏమైందండి? ఎక్స్ ప్లస్ 3, సి ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 బై ఇన్ డినామినేటర్ వి రైట్ ఎక్స్ ప్లస్ 3 ఆఫ్ x plus 1 whole square is the LCM. Okay, this one is get cancelled. 3x minus 2 equal to a of a plus b whole square, x square plus 2x plus 1 ఇది a plus b whole square plus b of ఈ రెండింటిని మల్టిప్లై చేస్తా, x into x ఎంత అండి? x square plus 4x plus 3 plus c of x plus 3. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి. కంపారింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ హైయెస్ట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అండ్ కాన్స్టాంట్ టర్మ్స్. ఓకే, ఎక్స్ స్క్వేర్ అండ్ కాన్స్టాంట్ టర్మ్స్. ఫస్ట్ we compare the x square quotient. Here x square quotient is equal to what? 0. Here x square a, here x square b. Okay, so here a equal to minus b, ఇది ఒక కండిషన్. ఇలా ఎప్పుడు వచ్చినా ఇలా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ x కోఎఫిషియంట్ తీసుకుందాం. here x కోఎఫిషియంట్ 3, ఇక్కడ x ఏంటి? 2 into a 2a, నెక్స్ట్ ఇక్కడ 4b, నెక్స్ట్ ఇక్కడ c ఉంది. అయితే a ఈక్వల్ టు మైనస్ b అనుకున్నాం కాబట్టి bలో కన్వర్ట్ చేయండి. మైనస్ 2b ప్లస్ 4b ప్లస్ c, దీన్ని అగైన్ కంటిన్యూ చేస్తే 3 ఈక్వల్ టు b ప్లస్ c. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసిందా? నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్స్ ని కంపేర్ చేస్తాం. ఇయర్ కాన్స్టాంట్ టర్మ్ ఏంటిదండి? ఎల్హెచ్ఎస్ సైడ్ మైనస్ 2 ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టాంట్ ఏముందండి? 1 ఇంటూ ఏ ప్లస్ ఈ బి దాంట్లో కాన్స్టాంట్ 3 ఇంటూ బి 3b, నెక్స్ట్ కాన్స్టాంట్ 3c. సో మైనస్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ రైట్ మైనస్ బి ప్లస్ 3b ప్లస్ 3c, మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2b ప్లస్ 3c. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. అయితే ఇప్పుడు మనం 2 and 3 సాల్వ్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్, సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3 సాల్వ్ చేస్తే, సో ఈక్వేషన్ 3 మల్టిప్లైయింగ్ విత్ 1 ఓన్లీ, దెన్ వి గెట్ మైనస్ 2 ఈక్వల్ టు 2b ప్లస్ 3c. ఓకే, ఈక్వేషన్ 2 ఏం చేస్తున్నా? ఏదైనా ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి ఈక్వేషన్ 2 మల్టిప్లైయింగ్ విత్ 2, సో 2 3s are 6 is equal to 2b plus 2c. నెగటివ్ 2b get cancel, మైనస్ 8 ఈక్వల్ టు c. అంటే c వాల్యూ అనేది మైనస్ 8 వచ్చింది. c ఈక్వల్ టు మైనస్ 8, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్. ఇన్ విచ్ ఈక్వేషన్ వి సబ్మిట్ దిస్? 2లో సబ్మిట్ చేస్తాం. 2లో సబ్మిట్ చేస్తే ఏమైందండి? 3 ఈక్వల్ టు b మైనస్ 8, 11 ఈక్వల్ టు b. అయితే ఏ వచ్చింది? 11b అయితే ఏ ఈక్వల్ టు మైనస్ b అనుకున్నామా? అంటే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? మైనస్ 11. మొత్తానికి మనకు ఏబిసి 3 వాల్యూస్ వచ్చాయి.
3 వాల్యూస్ వచ్చాక ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తాం, కాకపోతే ఇక్కడ ఫస్ట్ మెథడ్ కాదు కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ అని తీసుకోకుండా చేసాం. ఫస్ట్ మెథడ్ అయితే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఏబిసి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఓకే, ఏ బి అండ్ సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఏమైందండి, 3x - 2 by x plus 3 x plus 1 whole square equal to, in place of a we write -11 by x plus 3, b 11 by x plus 1, c value is equal to -8 by x plus 1 whole square. So apply the integration on both sides, LHS side and RHS side. When we apply the integration, we get 3x - 2 by x plus 3 x plus 1 whole square dx equal to -11 constant got outside రాసాను, 1 by x plus 3 dx plus 11 constant got outside, 1 by x plus 1 dx -8 constant got outside, 1 by x plus 1 whole square dx. Okay, -11 integration of 1 by x plus 3 value log of x plus 3 అయిద్దండి. 11 integration of 1 by x plus value log of x plus 1 అయిద్దండి. అయితే ఇక్కడికి వచ్చేవరకు ఏమైతే సార్ అని మీరు అడిగితే ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square dx ఏంటండి, -1 by x కదండి, ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాం. -8 of -1 by x plus 1. We treated as the x plus 1 treated as the x only. This is the our answer. So final answer is -11 log of x plus 3 plus 11 log of x plus 1 minus of minus plus 8 by x plus 1 plus c is the our final answer. మాక్సిమం క్వశ్చన్లు ఇదే మెథడ్లో ఉంటాయి, వేరే మెథడ్లో ఉండవు. ఓకేనా, మీరు ట్రై చేయొచ్చు, చేస్తే వేరే క్వశ్చన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇది సెకండ్ మెథడ్, సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్స్ రాస్తే చూడండి, కొద్ది క్లారిటీ వస్తుంది ఎన్ని పార్ట్స్గా స్పిల్ చేస్తాం అనేది. ఉండేవి ఇవి చాలా తక్కువ క్వశ్చన్స్ అండి, రేర్ క్వశ్చన్స్ ఈ మెథడ్లో. సో అందులో ఒకటి చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x - 1 x square dx. ఇది ఇంకా సింపుల్గా వస్తుందండి ఆన్సర్. అనదర్ వన్ ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square of x plus 2 dx. Another one is 3x - 2 by x plus 1 whole square x plus 3 dx. Last one is x plus 7 by x plus 3 x plus 2 whole square dx. ఈ క్వశ్చన్స్ ఏంటంటే రేరు, ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ ఎక్కువ అడుగుతాడు ఎగ్జామ్స్లో మనకు. దిస్ వన్ ఆన్సర్ ఈస్ log of x - 1 log x plus 1 by x plus c. Here this one is 1 by 4 log of x plus 2 by x minus 1 by 2x plus c. This one is 11 by 4 log of x plus 1 by x plus 3 minus plus 5 by 2 of x plus 1 plus c. This one is 4 log of x plus 3 minus 4 log of x plus 2 minus 5 by x plus 2 plus c. ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ మెథడ్ 3. మెథడ్ 3 క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, అంటే ఇవి కూడా 4-5, ఒక 8 వరకు క్వశ్చన్స్ ఏమున్నాయి. మెథడ్ 3 క్వశ్చన్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, చేస్తాం. సో ఈ వీడియోతో థర్డ్ యూనిట్ క్లోజ్. 3 వీడియోస్ అవుతున్నాయి, యాక్చువల్గా 2 వీడియోస్ చాలు, బట్ మనకి తక్కువ టైం చేయడం వల్ల ఎక్కువ అవుతున్నాయి. ఎవరికైనా డెఫినైట్ ఇంటిగ్రేషన్ మాకు C24 లేదంటే C18లో ఉన్న థర్డ్ యూనిట్ అని ఉంటుంది, అది కూడా చూసినా కూడా మీకు 100% యూజ్ అవుతుంది, ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్ 3. మెథడ్ 3 మెథడ్ 3లో ఇక్కడ f of x కాకుండా నేను డైరెక్ట్ f of x బై డినామినేటర్లో మ్యాక్సిమం ఏమొస్తాయంటే
ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ టైప్లో వస్తాయండి. అంటే ఇక్కడ కొరడికి ఈక్వేషన్ వస్తుంది. అది ఫ్యాక్టరేషన్ పాసిబుల్ కాకపోతే దాన్ని ఇర్రెడ్యూసిబుల్ అని తీసుకుంటాం. అయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ అని తీసుకుంటాం. ఎక్స్ ప్లస్ ఏది రిపీటెడ్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ అని రాస్తాం. ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదు. ఎందుకు సార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ బి స్క్వేర్. అండర్ రూట్స్లో మనకు నెగటివ్ సింబల్స్ ఎగ్జిస్ట్ కావద్దు. ఇన్ కేస్ అండర్ రూట్లో నెగటివ్ సింబల్స్ ఎగ్జిస్ట్ అయితే అది రాంగ్ ఆన్సర్ అయితే. అందుకే దీన్ని ఏం చేసుకుంటాం, ఈ వాల్యూస్ను మనం కన్సిడర్ చేయకుండా దాన్ని ఇరెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇరెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు విఎక్స్ ప్లస్ ఏ కదండి, బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5x ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. సో దీన్ని ఎలా రాయొచ్చండి, ఏ బై ఎక్స్ ప్లస్ 1 నాన్ రిపీటెడ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉందా, దాన్ని మనం ఇలా రాస్తాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వచ్చి కాన్స్టాంట్ టర్మ్ ఉందా, వి డూ ది ఫోర్త్ మెథడ్ విచ్ ఈస్ రిటన్ యాజ్ బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కావాలంటే చూడండి, ఇప్పుడు రాస్తూ ఉంటా కదా, ఇక్కడ ఎగ్జాంపుల్స్ లాగా వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు రాసే దాంట్లోనే మీకు ఎగ్జాంపుల్స్ వస్తాయి. రైట్, ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 డిఎక్స్. ఓకే, అబ్జర్వ్ చేస్తే ఒక త్రీ క్వశ్చన్స్ చెప్పేస్తే చాలండి ఎనఫ్. ఇందులో ఈ మెథడ్లో 3 అయితే అవే మెథడ్ వస్తూ ఉంటాయండి. 3 కాదు 2 చెప్పుకున్న ఎనఫ్ అయినండి. 2 or 3 ఎనఫ్, అవే క్వశ్చన్లు వస్తాయి. చూడండి, ఇలా లెట్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 తీసుకున్నాం. ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 తీసుకుంటే మనం ఇక్కడ ఎలా రాస్తామంటే ఎక్స్ మైనస్ 1 అనేది నాన్ రిపీటెడ్, సో ఎక్స్ బై ఎక్స్ మైనస్, ఇక్కడ స్క్వేర్ ఉంది, దీని ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదు. సో బి ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అని రాయాలి. ఇందులోంచి వచ్చే మెథడ్ ఛాన్స్, ఫస్ట్ అండ్ థర్డ్ మెథడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ ఏ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆఫ్ ఏమైందండి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఆల్వేస్ డినామినేటర్స్ ఆర్ గెట్ క్యాన్సల్, వి గెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ బి ఆఫ్, చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 వచ్చేసింది. కంపారిజన్, నేనేం చేస్తున్నా, ఎక్స్ స్క్వేర్ను కంపేర్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందా, లేదు, సో వి టేక్ 0. ఎక్స్ స్క్వేర్ ఎంత అండి, ఏ, ఎక్స్ స్క్వేర్ బి, సో హియర్ వి రైట్ ఏ ఈక్వల్ టు మైనస్ బి. ఏ ఈక్వల్ టు వాట్, మైనస్ బి వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్, ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ 1, హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ బి, హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ సి, ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్స్, when we take the constant terms, here what are the constant terms, here 0, constant 4a, next minus c. Okay, so here we write c is equal to what, 4a వచ్చింది కదండి. c is equal to 4a ఇస్తే ఈ c ని, ఈ ప్లేస్ లో ఉన్న c ని ఇందులో సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేస్తే వాట్ వి గెట్ అండి, 1 ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ 4a, మైనస్ బి అంటే ఏంది, ఏ, 1 ఈక్వల్ టు ఏ ప్లస్ 4a, 1 ఈక్వల్ టు 5a వచ్చింది. అంటే ఏ ఈక్వల్ టు వాట్, 1/5. ఏ ఈక్వల్ టు 1/5 అయితే బి ఏ వాల్యూ ఏమైందండి, బి ఈస్ మైనస్ 1/5. ఓకేనా, సో సి వాల్యూ 4ఏనా, సి ఈక్వల్ టు 4a అయితే సి ఈక్వల్ టు 4 ఇంటూ ఏ వాల్యూ 1/5. ఓకే, అంటే సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4/5. అంటే ఏ బి సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, అన్ని క్వశ్చన్ చేసినట్లే ఈక్వేషన్ 1 లో సబ్మిట్ చేయాలి. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. వి రైట్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వాట్ వి రైట్ 1/5, అంటే 1/5 కాన్స్టాంట్ కూడా అవుట్ సైడ్, 1/x మైనస్ 1 ప్లస్ బి వాల్యూ మైనస్ 1/5, సో మైనస్ 1/5. ఇక్కడ ఏముంటుందండి, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 సపరేట్, సి వాల్యూ 4/5, 4/5 కాన్స్టాంట్
1/x² + 4 ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇటు సైడ్ వచ్చేస్తుంది 1 కాన్స్టెంట్ అవుట్ సైడ్ 1/x-1 dx -1/5 x/x² + 4 dx 4 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 2² dx అని. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కింద x² + 4 ను డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఆఫ్ x² వాల్యూ 2x 4 కాన్స్టెంట్ అంటే న్యూమరేటర్ లో 2x ఉండాలి బట్ 2a ఉంది. నేనేం చేస్తున్నా అంటే మల్టిప్లై డివైడ్ చేస్తున్నా 1/5 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x-1 dx 1/10 2x/x² + 4 dx 4/5 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 2² dx. ఇక్కడ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇది ఈ క్వశ్చన్ దీనికి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x/f(x) dx log f(x + c). ఓకే, దీనికి మరి ఈ టర్మ్కి ఏంటి సార్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² dx 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a + c. ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే లైక్ డైరెక్ట్లీ వి రైట్ 1/5 log ఆఫ్ x-1 అండి. ఇది -1/10 log ఆఫ్ x² + 4 అండి ప్లస్ 4/5 ఇంటూ 1/a. ఏ వాల్యూ ఎంత 2 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ x/2 + c. 2 1s are 2 2s. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంకో క్వశ్చన్ సేమ్ ఇది ఇంకా కొద్దిగా సింపుల్ గానే ఉంటుంది, నాట్ టఫ్ క్వశ్చన్. సేమ్ మెథడ్ అప్లై చేస్తాం కాకపోతే ఈసారి 2 టర్మ్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ కంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పే క్వశ్చనే ఎక్కువ టైమ్స్ అడిగిన క్వశ్చన్. మనకు అన్ని క్వశ్చన్లు అంతే, లాస్ట్కు ఇంటిగ్రేషన్ అప్లై చేయడమే, పార్షియల్ ఫ్రాక్షన్ రాయడం ఇంటిగ్రేషన్ అప్లై చేయడం, వేరే మెథడ్స్ ఏమీ ఉండవు. ఈ క్వశ్చన్ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 36 x² + 25 dx x² / 36 ప్లస్ ఇంటూ x² + 25. సింపుల్, ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా చేంజెస్ ఏమీ లేవు. అయితే దీన్ని కూడా లెట్ ఏమని తీసుకుంటామండి 1/x² + 36 x² + 25 ఈక్వల్ టు a/x² + 36 సారీ x² + 36 అనేది ఇర్రెడ్యూసిబుల్ నాన్ రిపీటెడ్ కాబట్టి we write ax + b/x² + 36. ఎందుకు దీన్ని ఫ్యాక్టర్స్ గా రాయలేము మనం. ఇలా తీసుకున్న x² + 36 = 0, x² = -36, x ± √-36. నాట్ పాసిబుల్. సర్చ్లో నెగటివ్ వాల్యూస్ రావద్దు. సో నాట్ పాసిబుల్ కాబట్టి సో నెక్స్ట్ నేను ఏం కన్సిడర్ చేస్తున్నానండి x + b/x² + 36 cx + d/x² + 25. దిస్ ఈస్ అవర్ ఈక్వేషన్ 1. ఓకే రైట్ 1/x² + 36 x² + 25 ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ ax + b of what x² + 25 plus cx + d of x² + 36 by in denominator we write x² + 36 x² + 25. This both denominators are get cancelled. 1 equal to a of just multiply like this x³ plus 25x plus b of ఏమైందండి b of x² plus 25 same here like this cx అంటే c x³ x into 36 36x plus d of x² plus 36. ఓకే, టోటల్ వాల్యూస్ వచ్చేసాయి. ఎప్పుడైతే మనకు టోటల్ వాల్యూస్ వచ్చాయో ఇప్పుడు కంపారిజన్ x³ కోఎఫిషియంట్ కంపేర్ చేద్దాం. x³ ఉందా లేదు, సో a ఇక్కడ x³ a ఉంది, ఇక్కడ x³ c ఉంది. సో వి రైట్ a = -c. ఇది ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ x² ఇక్కడ x² కూడా లేదంటే 0, ఇక్కడ x² b ఉంది, అక్కడ x² d ఉంది. సో b = -d. ఓకే రైట్. నెక్స్ట్ x కోఎఫిషియంట్ తీసుకుందాం. వాట్ ఈస్ ద x కోఎఫిషియంట్ 0, ఇయర్ x కోఎఫిషియంట్ 25a. ఓకేనా, ఇయర్ x కోఎఫిషియంట్ 36c. అయితే బట్ ఏ వాల్యూ తీసుకోవచ్చు కానీ 25
-25c ప్లస్ 36c అంటే ఏమైందండి సి వాల్యూ 0. సి వాల్యూ 0 అంటే ఏ ఆల్సో 0. నెక్స్ట్ కాన్స్టాంట్ వాల్యూస్ కంపేర్ చేద్దాం. కాన్స్టాంట్ వాల్యూస్ వెన్ వి కంపేరింగ్ ద కాన్స్టాంట్ వాల్యూస్ వాట్ ఆర్ ది కాన్స్టాంట్ 1 ఉందండి. ఇక్కడ కాన్స్టాంట్స్ ఏమున్నాయి 25b నెక్స్ట్ ఇయర్ 36d 1 ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ b we write -d -25d plus 36d 1 equal to 11d 1/11 equal to d. So 1/11 equal to d. C value b value is equal to what? -1/11. ఇవే వాల్యూస్ వస్తాయి. వచ్చేసాయా? d వాల్యూ 1/11 అయితే b వాల్యూ -1/11. Simply we write a, b, c and d values substitute in equation 1 లో సబ్మిట్ చేయండి. In place of a we write 0. In place of b we write -1/11. In place of c 0. In place of d 1/11. వచ్చేసిందా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే చాలు ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. సేమ్ ఇలాంటిది ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 36 x² + 25 dx ఈక్వల్ టు -1/11 కాన్స్టాంట్ కూడా బయట రాసానండి. 1/x² + 36 ని రాయొచ్చండి 6² dx ఎందుకో చెప్తా చూడండి. 1/11 ఇక్కడ కూడా 1/x² + 5² dx వచ్చేసాయా? రైట్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో మనకు ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² dx ఈక్వల్ టు 1/a tan inverse of x/a plus c. Okay. So -1/11 of this one what we write a value 1/a. a అంటే ఎంత అండి 6 tan inverse of x/6 plus 1/11. Here 1/a value 5 tan inverse of x/5 plus c. Final answer is -1/66 tan inverse of x/6 plus 1/55 tan inverse of x/5 plus లేకపోతే టోటల్ గా 1/11 కామన్ తీసుకుని రాయొచ్చు. దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఉన్న క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 9 ఇంటూ x² + 13 dx ఇవే మాక్సిమం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ తర్వాత ఉన్న క్వశ్చన్ ఎక్కువ 1/4 of 1/3 tan inverse of x/3 minus 1/√13 of tan inverse of x/√13 ఆన్సర్ అది. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ అందులో కలిసిపోకుండా రాస్తున్నా అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 25 x² + 16 dx ఈ క్వశ్చన్ ఒకటి చేయండి. ఇంకొకటి ఇది ఇంపార్టెంట్ అండి 1/x² + a² x² + b² dx ఇది ఫార్ములా లాగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ చేస్తే చాలు. సో ఇక్కడతోని మనకు యూనిట్ 3 అయిపోయింది. సార్ మనకు యూనిట్ 4 డెఫినైట్ ఇంటిగ్రేషన్ కావాలంటే మీరు C18 వీడియో C21 అంటే లాస్ట్ ఇయర్ అప్లై చేసినవి కూడా చూడొచ్చు, లేకపోతే కొత్తవి వచ్చేదాకా కూడా వెయిట్ చేయొచ్చు. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.